తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని రానున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ్యులు ఈ విషయం గురించి మాట్లాడాలని చెప్పి సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి మట్టా రాగమయ్య దయానంద్ గారికి మా సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అట్లనే ఈఎస్ఐ ఈఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదే రకంగా ఈరోజు ఇస్తున్నటువంటి పారితోషికాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయాలని, వీటన్నిటి సమస్యల మీద స్థానిక శాసనసభ్యులకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లనే రానున్న కాలంలో కూడా 21వ తారీఖు నాడు 10 కిలోమీటర్ల 2K రన్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అట్లనే బడ్జెట్ సమావేశాల నాటికి గనక మాకు వేతనం పెంచి గనక పిలుపు లేకపోతే ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల నాడు రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేస్తాం. వాటిని అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే అమర నిరాహార దీక్షలు చేసైనా సరే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో 18,000 రూపాయలు సాధించుకునేంత వరకు సిఐటియు నాయకత్వాన్ని ఆశా కార్యకర్తలు పోరాటాలు సిద్ధపడతారనే విషయాన్ని తెలియజేస్తున్నాం.